హాయ్ గైస్! ఈరోజు మనం 'కల్కి' మూవీ ఎలా ఉంది అండ్ దీని అవుట్‌పుట్ రావటానికి నాగశ్విన్ ఎన్ని ప్రయత్నాలు చేశారు, దీని ప్రాసెస్ ఎలా జరిగింది, పార్ట్ 2 ఎలాగుండబోతుంది అన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందు మీరు 'కల్కి' మూవీ చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ రూపంలో చెప్పేస్తే నేను కూడా అర్థం చేసుకుంటాను మీకు 'కల్కి' మూవీ ఎంతలా నచ్చిందో అని. ముందుగా నాగశ్విన్ స్టోరీ చెప్పాక ప్రభాస్ గారు ఈ మూవీకి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏదైతే షెడ్యూల్స్ కొనసాగుతూ ఉందో ప్రభాస్ గారికి, కమల్ హాసన్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి కూడా స్టోరీ ఏంటనేది అర్థం కాలేదంట. నాగశ్విన్ మొదటేమో ఫ్యూచర్ సెంచరీ అంటాడంట, ఆ తర్వాత ఏమో కర్మ అంటాడంట, ఆ తర్వాత మహాభారతం అంటాడంట, ఆ తర్వాత పీరియాడిక్ డ్రామా అంటాడంట. ఏమేమో అంటున్నారు, అసలు మూవీ ఎటు వెళ్తుందని ప్రభాస్ గారు కూడా 2, 3 సార్లు అడిగారంట. ఆ తర్వాత ఏదైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు వచ్చి మేము 'కల్కి' మూవీని తీసుకుంటాము. మాకు కొన్ని కొన్ని బిట్స్ మరియు టీజర్, ట్రైలర్ లాంటివి ఏమన్నా అవుట్‌పుట్స్ చూపిస్తే, ఆ తర్వాత మేము 'కల్కి' మూవీ తీసుకుంటామో లేదో ఒక ఫైనల్ డెసిషన్‌కి వస్తామని ఏదైతే నెట్‌ఫ్లిక్స్ రిక్వెస్ట్ చేసిందో, అప్పుడు నాగార్జున గారు పలానా డేట్‌కి రండి. మేము అయిపోయిన పార్ట్ మటుకు మీకు చూపిస్తామని అనటంతో అందరూ ప్రశాంతంగా ఉండిపోయారు. కొన్ని డేస్ తర్వాత ఇంకా ఆ రోజు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ టీమ్ మొత్తం వచ్చారు. ఏదైతే సీఈఓ కూడా ఆ రోజు సెట్స్ వరకు రాంగా ప్రభాస్ గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ మరియు హీరోయిన్ దీపికా పడుకొనెతో ఒక షూట్ జరుగుతూ ఉందంట. కానీ అక్కడ నాగార్జున గారు వచ్చి అందరూ రండి, ఈరోజు సినిమా ట్రైలర్ మరియు క్లిప్స్ కొన్ని ఎడిట్ చేపిచ్చాము. అది మనం నెట్‌ఫ్లిక్స్‌కి అమ్ముదామని చూస్తున్నాం కదా! సో, దాని అవుట్‌పుట్ ఎలా వచ్చిందో అందరూ చెప్పండి అని అనడంతో అందరూ సెట్స్‌లోకొచ్చి కూర్చున్నారు. ఇంకా ట్రైలర్ పార్ట్ చూసిన నెట్‌ఫ్లిక్స్ టీమ్ అందరూ మూగబోయారు. దాన్ని విజువల్ ఎఫెక్ట్స్‌కి మాత్రం హైలైట్ అని ఒకే ఒక్క మాటతో మేము కొంటున్నామని డీల్ క్లోజ్ చేశారు. దాని ఎంబటనే ఇంకా ప్రభాస్ గారు మరియు కమల్ హాసన్ గారు కూర్చొని ఇంకొక టేక్ చూస్తాము, ఇంకొక టేక్ చూస్తాము, ఇంకొక టేక్ చూస్తాము అని 3 టైమ్స్ అలాగే రిపీటెడ్‌గా చూసారంట. టు బీ ఫ్రాంక్ ఓపెన్‌గా కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు, నాగ్ అశ్విన్ గారికి చెప్పేసారంట. ఈ రోజు వరకు నువ్వు చెప్పింది మేము చేయటం తప్ప మూవీలో ఏం జరుగుతుందో చూడలేదు. అండ్ ఇప్పుడు మేము ఇలాంటి టీజర్ కట్‌ని చూసాక ఇంకేమీ చెప్పలేకపోతున్నాం. మూవీ అయితే చాలా చాలా బావుంది. మాకు 2 షెడ్యూల్స్ వరకు మూవీకి అసలు అర్థం కానిది నువ్వు 3 ము మినిట్స్ మూవీ మొత్తం చూపించావు. ఇంకా నువ్వేం చెప్పినా మేము చేయడానికి రెడీగా ఉన్నామన్నట్లు కమల్ హాసన్ మరియు ప్రభాస్ గారు తేల్చి చెప్పేశారంట. ఇదే విషయాన్ని మనకి ప్రీ రిలీజ్‌లో కమల్ హాసన్ గారు మరియు ప్రొడ్యూసర్ గారు రిపీట్ చేశారు. మీరొకసారి ప్రీ రిలీజ్ రివైండ్ చేసి చూస్తే ఇదే విషయం అక్కడ ఉంటది. ఇప్పుడు మనం 'కల్కి' పార్ట్ 1 మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడే పార్ట్ 2 గురించి ఒక క్లారిటీ వస్తది. పార్ట్ 1లో ఏదైతే ఓపెనింగ్‌లో భైరవ లాగా ఉంటాడు. భైరవ అందరి దగ్గర అప్పులు తీసుకుంటూ, ఆ అప్పులు తీర్చలేక అందరూ చీకొడుతూ ఉంటారు. ఆ భైరవకి మాత్రం ఒకే ఒక గోల్ ఉంటది. అది కూడా కాంప్లెక్స్‌కెళ్ళాలని. కాంప్లెక్స్ అంటే ఏదో కాదండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఉన్నోళ్ళు కలిసి ఒకే చోట ఉంటారు. ఐ మీన్ డబ్బున్నోళ్ళు కలిసి ఒకే చోట ఉంటారు. లగ్జరియస్ జీవితం, పార్టీస్ మరియు జరుగుతూ ఉంటాయి. అలాంటి జీవితాన్ని మన భైరవ కోరుకుంటూ ఉంటాడు. సో, అక్కడికెళ్ళటానికే ఈయన ప్రైమరీ ఎయిమ్‌గా ఉంటది. కానీ అక్కడికెళ్ళటానికి డబ్బులు అనే లెక్క ఇక్కడ బౌంటీ అని ఉంటది. ఏదైతే మనం సింపుల్‌గా స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కోర్ ఎక్కువ ఉంటే అక్కడికి మనం ఎళ్లి కూర్చోవచ్చు. దగ్గర దగ్గర 1,000,000 బౌంటీస్ కావాలి. కానీ అక్కడే ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఏరియా గాని, ఆ ప్రపంచం మొత్తం కాశీ అండ్ ఇండియాలో లాస్ట్‌గా మిగిలిపోయే ప్లేస్. వాటర్ అయితే ఎక్కడా ఉండదు. కాంప్లెక్స్ వాళ్ళు మొత్తం తాగేసి ఉంటారు అని మనకి ట్రైలర్ షాట్‌లోనే చెప్తూ ఉంటారు. ఇప్పుడు పైకెళ్తే దేనికి కొలత ఉండదు. ఎంజాయ్‌మెంట్‌కి కానీ, వాటర్‌కి కానీ. దానికి కావాల్సింది 1,000,000 బౌంటీ. బౌంటీ అంటే మనీ అని చెప్పుకోవచ్చు. కానీ భైరవ దగ్గర ఆ బౌంటీయే ఉండదు. ఈ చిన్న చిన్న సరుకుల కోసం అండ్ ఇంట్లో ఉండటానికి బ్రహ్మానందం గారికి అప్పు తీసుకొని ఉంటాడు. బ్రహ్మానందం గారికి రెంట్ కూడా పే చేయలేని సిట్యుయేషన్‌లో. కానీ ప్రభాస్ గారి గర్ల్ ఫ్రెండ్ మాత్రం అక్కడే పని చేయిస్తూ ఉంటుంది. ఒకరోజు ప్రభాస్ గారిని తీసుకెళ్తూ ఉంటది. అండ్ అక్కడ వచ్చిన గొడవ వల్ల ప్రభాస్ గారిని చూసి అందరూ బయటికి నెట్టేస్తారు. ప్యారలల్‌గా ఏం జరుగుతుందంటే హీరోయిన్ గురించి తెలుసు కదా! దీపిక పట్టుకొని అక్కడ వర్క్ చేస్తూ ఉంటది. మన కమల్ హాసన్ గారి టెస్ట్ ప్రకారం అక్కడ ఏదైతే ఇంజెక్ట్ చేసిన ప్రకారం అమ్మాయిలనేవి గర్భవతులవుతారు. కాకపోతే ఆ గర్భంలో పిల్లలు 3-6 వారాల లోపులోనే చనిపోయి బయటకొస్తూ ఉంటారు. కానీ మన దీపిక పడుకొని మాత్రం కడుపుతో ఉండి దాదాపు
3-6 నెలలు అవుతున్నా కూడా తను అలాగే ఉంటది. అండ్ కమల్ హాసన్ గారు కడుపులో ఇంజెక్ట్ చేసేది మామూలుదైతే కాదు. ఈ కృష్ణుడు అందులోనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అన్ని కెమికల్స్‌తో కలిపి ఒక బాడీని తయారు చేస్తుంది మన కమల్ హాసన్ గారి బ్రెయిన్. కానీ అది ఎవరు భరించలేకపోతారు. దీపిక పడుకోని మాత్రం భరిస్తూ ఉంటుంది. అదే మన కల్కి అవతారం అనైతే చెప్పుకోవచ్చు. ఇలాగా భరిస్తూ ఉండంగా ఇంకా అందరికీ చెప్పదు. ఎవరికైనా చెప్తే తన బిడ్డని చంపేస్తారని. ఎట్టకేలకు అది అందరికీ తెలిసిపోతుంది వాళ్ళ ఫ్రెండ్ వల్ల. అదే ఫ్రెండ్ వల్ల దీపిక పడుకోని మళ్ళీ బయటకొచ్చి ఏదైతే స్వచ్ఛమైన ప్రజలలోకి ఎళ్దామని చేరవేస్తుంది. అక్కడే మనకు లక్కీ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. అక్కడ దగ్గర నుంచి దీపిక పడుకోని అనేది వెళ్తూ ఉంటది. అండ్ ఇక్కడికి మన భైరవ దగ్గరికొచ్చేస్తే బుజ్జీని తయారు చేస్తూ ఉంటారు. బుజ్జి అంటే ఏదైతే ఈ కార్‌ని. అండ్ ఇప్పుడు ఒక బౌంటీ అనేది వస్తుంది. బౌంటీ అండ్ మీన్స్ ఒక ఆఫర్ అయితే వస్తుంది కాంప్లెక్స్ దగ్గర నుంచి. ఈ అమ్మాయి అయితే తప్పిపోయింది. ఈ అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళకి 1,000,000 బౌంటీ అని. మనం వీడియో ముందులే మాట్లాడుకున్నట్టు 1,000,000 బౌంటీ అంటే సీదా ఎళ్లి కాంప్లెక్స్‌లో కూర్చోవచ్చు. ఇంకా భైరవ్‌కి ఇదే అదునైన టైం అని ఆ అమ్మాయిని ఎతుక్కుంటూ వెళ్తాడు చిట్టిని రీమోడల్ చేసుకొని. అండ్ దారిలో వెళ్తూ ఉండంగా మనకి తెలుసు కదా ఎవరితో ఫైట్ అవుద్దో. అశ్వత్థామతో మెయిన్ ఫైట్ అయితే జరుగుతూ ఉంటది. మెయిన్ ఫైట్ చేసిన తర్వాత చిట్టిని చిత్తుగా కొడతారు. అండ్ ఆ అమ్మాయినైతే కాపాడటం జరుగుద్ది. ఈ మధ్యలోనే మనం ఒకళ్ళని కోల్పోతాం. అదే 'కల్కి' మూవీలో ఫేవరెట్ క్యారెక్టర్ అయిన లక్కీని. ఆ తర్వాత దీపిక పడుకొని అక్కడికెళ్ళటం, అక్కడంతా వాన పడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా మనకందరికీ తెలిసిందే. అండ్ ప్రభాస్ మళ్ళీ ఇంకొక ఫ్రెండ్‌ని మంచిగా ఉంటూ నటించి 'భైరవన్ 2.0'గా మార్చి చిట్టిని కూడా 2.0గా మార్చుకొని లోపలికెళ్తాడు. లోపలికెళ్ళిపోయి కాంప్లెక్స్‌లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పేసిన తర్వాత అందరూ వస్తారు. ఇక్కడే మెయిన్ ట్విస్ట్ అనేది జరుగుతుంది. దీపిక పడుకొని తీసుకొస్తారు. అందరిని చంపేస్తారు. అండ్ అశ్వత్థామ స్టిక్ ఉంటది కదా! ఏదైతే మన కర్ణుడు అది గిఫ్ట్‌కి ఇస్తాడో అశ్వత్థామకి, అది మళ్ళీ కర్ణుడి చేతికే వస్తది. సడెన్‌గా అతని గతం మొత్తం మైండ్‌లో ఫ్లాష్ అవటంతో కర్ణుడుగా మారిపోయి ఆ హీరోయిన్‌ని కాపాడటానికి మిత్తం కాంప్లెక్స్ వాళ్ళతో యుద్ధం చేస్తాడు. అది చూసిన అశ్వత్థామ కర్ణుడే ప్రభాస్ భైరవలాగా వచ్చాడని గుర్తుపడతాడు. ఇదంతా చెప్దామనే లోపులోనే అందరినీ చంపేసి ఆ తర్వాత బ్రెయిన్ మళ్ళీ ప్రెజెంట్ స్టేట్‌లోకొచ్చాక కాంప్లెక్స్‌కి అప్పజెప్దామని హీరోయిన్‌ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడి వరకు మూవీ జరిగిన పార్ట్. అండ్ పార్ట్ 2 ఏమై ఉండొచ్చు అంటే నేను గెస్ చేసిన ప్రకారం కృష్ణుడు ఎప్పుడో ఒక మాట చెప్తాడు. కర్మానుసారం మన ఆత్మ ఇక్కడే ఉంటది. ఆత్మకి చావు లేదు అని. అదే ఆత్మ రూపంలో మళ్ళీ కర్ణుడు అనేది బతికొస్తాడు. అశ్వత్థామ చిరంజీవిలో ఒకడు కాబట్టి బతికే ఉంటాడు. అశ్వత్థామ పూర్వం అర్జునుని కొడుకు లేదా కుటుంబం లేకోకుండా వజ్రాయుధాన్ని తన భార్య కడుపులో వేస్తాడు కదా! ఆ పాపం పదిలించుకోవడానికి కల్కిని కాపాడుకోవాలని ఉంటాడు. అండ్ కర్ణుడు కూడా గొప్ప యోధుడు. ఇతన్ని మించిన వాళ్ళు మహాభారతంలో ఉన్నారు అంటే అది అర్జునుడొకటే చెప్పాలి. కర్ణుడు పాపాల వల్లే కర్ణుడు చనిపోయాడు. లేకపోతే మహాభారతంలో మొదటి వీరుడిగా నిలిచిపోయేవాడు. కర్ణుడి పాపాలు మరియు శాపాలు వల్ల ఇలాగా నిలిచిపోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ ప్రకృతి ఇంకొక అవకాశం ఇచ్చి భైరవ్‌లాగా బతికిచ్చింది. ఏదైతే ఈ కల్కి అవతారంలో మళ్ళీ సహాయపడితే అతని పేరు ప్రత్యక్షతలు మళ్ళీ పెరుగుతాయి. ఈసారి మంచి వైపు ఉండి ధర్మాన్ని గెలిపిస్తే మేబీ ఈ జన్మ సార్థకమవుతుందని కర్మ మళ్ళీ పుట్టించొచ్చు అని నేననుకుంటున్నాను. ఏదైతే కల్కి మరియు కర్ణుడు పుట్టాడో అలాగే అర్జునుడు కూడా పుడతారు అని నేననుకుంటున్నాను. వీళ్ళందరూ ఒక కుటుంబం కాబట్టి ఇది మల్టీవర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏదైతే విజయ్ దేవరకొండ కూడా అర్జునుడిలాగా నటిస్తున్నారో మేబీ పంచపాండవుల్లాగా స్టార్ హీరోలు కూడా నటించే అవకాశం ఉందని నా ఫీలింగ్ అయితే ఉంది. అండ్ దీపిక పడుకోని నుంచి ఒక డ్రాప్ బ్లడ్ తీసుకెళ్ళంగానే కమల్ హాసన్‌కి మళ్ళీ బాడీ, బ్రెయిన్ అనేది వస్తుంది. ఏదైతే దేవుడితో సమానంగా అర్జునుడి బాణాన్ని కూడా ఎత్తగలిగి ఉంటాడో అంత శక్తివంతంగా మారిన కలిని విలన్ని కలిగా నేను డినోట్ చేస్తున్నాను. ఆ కమల్ హాసన్‌ని ఎదుర్కోవాలి అంటే ప్రభాస్ మరియు కల్కితో పాటు చాలానే అస్త్రాలు, ఆయుధాలు కూడా అవసరం అవ్వాల్సొస్తుంది. కృష్ణుడే మళ్ళీ పుట్టొచ్చు. కానీ మనిషి రూపంలో పుడుతున్నాడు కాబట్టి వాళ్ళకి గురువులు, ఆయుధాలు కూడా మళ్ళీ ఇచ్చే మనుషులు అనేది ఉండాలి కదా! వీళ్ళందరూ కలిసి ఈసారి మంచి కోసం పోరాడితే
మేబీ ఈ యుగంలో అయినా కూడా వీళ్ళకి ఉత్తమ గతులు పుడతాయని చెప్పుకోవచ్చు. అశ్వత్థామ ఏదైతే శాపంగా కారణంగా చిరంజీవిగా ఉండి రక్తంతో కరుగుతున్నాడో అతని మనీ అతనికి వచ్చేస్తుంది. కానీ మోక్షం అనేది ఉంటుంది కదా! మేబీ ఈ పార్ట్ 2లో ఇదంతా హైలైట్ చేసి చూపియొచ్చు. కానీ మనం అనుకున్నట్టే పార్ట్ 2 ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా కూడా మహాభారతాన్ని ఎవరు మార్చలేరు కదా! కానీ కర్ణుడు ఎలాగైనా నీలగొరుగుతారుగా. ఆ సీన్ ఉంటదా? మరి 'ప్రభాస్‌ను' ఆ సీన్‌లో చూస్తే అందరూ జీర్ణించగలరా అనేదే ప్రశ్న. అండ్ నాగశ్విన్ మామ బాగా ప్లాన్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ 'కల్కి పార్ట్ 2'కి ముందల నాగశ్విన్ ఇంకొక మూవీకి సైన్ చేశారు. అదీ కాక ప్రభాస్ గారు 2 మూవీస్‌కి సైన్ చేశారు. ఇవి 2 కాగా 'కల్కి 2' ఎప్పుడు స్టార్ట్ అవుద్దో చూడాలి. అండ్ స్టార్ హీరోస్ వల్ల డేట్స్ కూడా ఎప్పుడు ఇస్తారో కూడా చూసుకోవాలి. అంతే గైస్, మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలపండి. ఇదే మన ఛానల్‌లో బిగ్గెస్ట్ వీడియో. అండ్ ఇది బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి గైస్. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ లవింగ్ మైక్ అండ్ టాక్స్. అండ్ డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్.